వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ ఎస్క్యూఎల్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు. ఇవాల్టి టాపిక్ వచ్చేసి గ్రూప్ బై క్లాస్. ఇది చాలా యూస్ఫుల్ వెన్ వి వర్క్ విత్ అగ్రిగేట్ ఫంక్షన్స్ లైక్ కౌంట్, సమ్ ఆర్ యావరేజ్, సో ఎక్సెట్రా. సో సపోజ్ మనకి డిపార్ట్మెంట్ వైజ్ ఎంప్లాయ్ కౌంట్ కావాలి అంటే గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసి చేయాలి. అండ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ట్రై చేద్దాము. సో సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి, count of employee ID. As employee count అని ఇద్దాం కాలం పేరు. గ్రూప్ బై క్లాస్ అనేది యూజ్ చేద్దాం. డిపార్ట్మెంట్ ఐడి, గ్రూప్ బై డిపార్ట్మెంట్ అనేది డిపార్ట్మెంట్ ఐడి అనేది యూజ్ చేద్దాం. సో ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం డేటా ఏమొస్తుందో. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ క్వైరీ డిపార్ట్మెంట్ వైజ్గా ఎంప్లాయీస్ని గ్రూప్ చేసి కౌంట్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు డిపార్ట్మెంట్ ఐడిలో ఎంప్లాయీ కౌంట్ వచ్చేసి 1 ఉంది. అండ్ డిపార్ట్మెంట్ ఐడి 2లో వచ్చేసి ఎంప్లాయీ కౌంట్ వచ్చేసి 2 ఉంది. అండ్ డిపార్ట్మెంట్ ఐడి 3 తీసుకుంటే ఎంప్లాయీ కౌంట్ వచ్చేసి ఒకరే ఉన్నారు. అండ్ డిపార్ట్మెంట్ 4 అయితే నల్ ఉంది. అండ్ ఎంప్లాయీ కౌంట్ వచ్చేసి 1 ఉంది. సో సెలెక్ట్లో గ్రూప్ బై క్లాస్ మాత్రమే పెట్టాలి, లేకపోతే ఎర్రర్ అనేది వస్తుంది. సో సమ్ అంటే శాలరీ, ఇక్కడ వచ్చేసి మేము సమ్, యావరేజ్, సమ్ ఆఫ్ శాలరీ అండ్ యావరేజ్ ఆఫ్ శాలరీ అనేది కూడా యూజ్ చేయొచ్చు. సో ఇదండి గ్రూప్ బై క్లాస్ యూజ్ చేయడం వల్ల వచ్చే సమ్మరీ డేటా ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో హ్యావింగ్ క్లాస్ యూజ్ చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చింటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియోని అందరితో పాటు షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.